జాగ్రత్త. తోమా వచ్చాడు ప్రజల కోసము. యేసుప్రభు ఎలాగైతే అతులైపోయాడో అట్టనే అతులైపోయాడు. బల్లెంతో పొడిచి చంపారు ప్రార్థన చేసుకుంటున్న వ్యక్తిని. మరి దేనికి నువ్వు ప్రయాసపడుతున్నావు? నా ప్రభు వచ్చాడు, ప్రజల వారి పాపములను విడుదల కలగజేయటానికి వచ్చానని చెప్తున్నాడు. నువ్వు దేనికి ఇవన్నీ చేస్తున్నావు? నేను దేనికి ఇవన్నీ చేస్తున్నామో ఒకసారి నా గ్రహింపులోకి వచ్చిందా? నీకు గమనార్హంలోకి వచ్చిందా? వచ్చినా కానీ ఇదేంతేలే తక్కిడి బిక్కిడు ఎవడు చూడొచ్చాడు. మన స్థితిగతులు ఎవరు ఎరుగుతారు? ఎవడికి కనపడుతున్నాము? 4 గోడల మధ్యలో మనం చేసే పనులన్నీ ఎవడికి తెలుసు? రహస్యమందు చూచుచున్న నీ తండ్రి, నీ జీవాత్మ ఆయనే కాబట్టి సమస్తము తెలుసు. అందుకే యోహాను గారి మా స్వార్థలో అంటాడు, సమస్తమును నా ద్వారానే కలిగింది అంటాడు. కలిగి ఉన్నది ఏది నేను లేకుండా కలగలేదు అంటాడు. దాన్ని బట్టి అన్న అర్థం చేసుకోవాలిగా, ఆయన్ని తెలుసుకోవాలి కదా. తెలుసు ఈ వాక్యాలను చెప్తుంటే వింటున్నాము, కానీ ప్రభు నీ హృదయంలో చేర్చుకోవట్లేదు. తెలుసండి, యెషయా గ్రంథంలో రాయబడిన మాటలు కూడా గుర్తుకొస్తున్నాయి నాకు. మా అన్నం మేమే తింటాము, మా వస్త్రం మేమే కట్టుకుంటాము, పేరు మాత్రము క్రైస్తవులారా లేయండి. ఏమనుకుంటున్నావు దేవుడంటే? నీ అన్నం నువ్వే తిని నీ వస్త్రాలు నువ్వే కట్టుకొని ఇవన్నీ చేసేటప్పుడు ఎందుకు నువ్వు భూలోకంలో నా ప్రభువు అవతరించాడు, పాపశాపం కొరకు శిలువ యజ్ఞం చేసి రక్తమంతా కార్చి పరిశుద్ధులుగా చేశాడు. ఇప్పుడు పాపములంతా భూలోకంలో కొట్టివేశాడు. స్వయం కృత అపరాధముల వల్లనే పాపం వల్ల సంక్రమించింది. తెలుసండి, పాపమును మొత్తాన్ని కొట్టివేశాడు. అందుకే అవతరించాడు ప్రభు యజ్ఞ బలి పశువుగా. కటికవాణి దగ్గర మౌని అయి. ఎంత భాగ్యం అండి మన దేవుడు, ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆయనే నజరేయుడైన యేసు, నజరేతువాడు మన ప్రభు. నజరేతులో 30 సంవత్సరాలు ఉన్నాడు. 30 సంవత్సరాల బాప్తిసం పొందాడు యోహాను గారి దగ్గర. నేను నీ చెప్పుల వారు విప్పటానికి యోగ్యుని కాదన్నాడు యోహాను గారు. నీతి యావత్తు ఇలా నెరవేర్చబడాలి. ప్రభువు బాప్తిసం తీసుకునే వెంటనే పావురం, ఈయన ఆకాశం తెరవబడింది, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. నీ యందు ఎట్టి ప్రభు ఎలా దుఃఖపడుతున్నాడో చూసారా? ఆదికాండం 6వ అధ్యాయంలో చదివిన వాక్యం ప్రకారంగా చింతాకాంతుడైపోయాడు ప్రభు. ఇంకా చింతాకాంతుడు చేస్తున్నావా సహోదరి, సోదరుడా, నా ప్రియ నేస్తమా, సంగమా? దేవుని స్వరక్తము చేత సంపాదించబడిన ఓ సంగమా, మేలుకో. నువ్వేం చేయాలో గమనించు. నా ప్రభు వచ్చాడు, ఏం చేశాడో మనం తెలుసుకుంటున్నాం. నువ్వేం చేస్తున్నావు ప్రభు కోసం? ఇది ప్రశ్న వేసుకో, నీకు జవాబు వస్తుంది దేవుని దగ్గర నుంచి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నా. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే చూడండి, 2వ అధ్యాయము, దాసుని స్వరూపము ధరించుకొని రిక్తుడుగా వచ్చిందండి. 2:6 వాక్యము చూడండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని ఇది భాగ్యము. విడిచిపెడితే ఈ మహిమ సింహాసనాన్ని విడిచిపెట్టినా ఇది నాకు భాగ్యమే, భూలోకం వెళ్ళి నా ప్రజలలో తిరగటం నాకు భాగ్యమే అని ఎంచుకొని, చూసారా? చదవండి. మనుషుల పోలికగా పుట్టి, ఏ పోలిక? మనుషుల పోలికగా పుట్టి, అది అందుకోసము కన్య మరియ గర్భము ఏర్పాటు చేసుకున్నాడు. ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం కలుగునుగాక.
మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఓ నా ప్రియ సోదరుడా సోదరి, నువ్వు ఒక వ్యక్తిని ఏదో రిక్తుని చేయాలనో, లేకపోతే ఒక వ్యక్తిని ఏదో కించపరచాలనో, ఒక వ్యక్తిని ఏదో తగ్గించాలనో, లేకపోతే నీ ఆలోచన సరళి మంచిది కాదని నేను ప్రకటిస్తున్నా. తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. అది ప్రభువు యొక్క ఇది. జీసస్ గ్లోరీ, ప్రైజ్ లార్డ్. నీవు రిక్తుడుగా ఉండాలి. నువ్వు అది చూపించి ఇది చూపించి ఇదిగో ఇంత గొప్పోడిని, ఇంత ఇది నేను నో ప్రభువు దాన్ని చూడడం. బీదలను కటాక్షించు, నువ్వు ధన్యుడవు. మరొకసారి చెప్తున్నా, నీకు కలిగిన దాంట్లో బీదలకు పెట్టో, నీ సహోదరులకు పెట్టో. దేవుడు అదే చెప్పాడు, నీకు 2 అంగీలు ఉంటే ఒక అంగీ ఇచ్చేయమన్నాడు. ఇస్తున్నామా? అంతేలేవయ్యా దేవదనకి ఆయనదేముంది, ఆయనకు ఉద్యోగం ఉంది, ఉద్యోగం చేసుకుంటూ జీతం తెచ్చుకుంటున్నాడు, ఆయన అట్టనే మాట్లాడతాలే అనుకుంటున్నావా? కాదు, నేను కాదు మాట్లాడేది, తెలుసా నీకు? నువ్వు గుర్తెరుగు. దేవదన కాదండి మాట్లాడేది. నువ్వు చూస్తున్నావుగా బయట నేను ఎట్లా ఉంటున్నానో, ఎంత రిక్తుడిగా ఉంటున్నానో, చిన్నపిల్లలాగా ఉంటాను. నువ్వేమో పెద్ద ఏ రోజు రాజులాగా ఎర్రవిగోతానికి ప్రయత్నం చేస్తావు. అయినా సరే నేను చిన్నపిల్లలాగానే ఉంటాను. పిల్లలను పోలి ఉండమన్నాడు ప్రభు, తెలుసా? పసిపిల్లలను పోలి ఉండమన్నాడు. పసిపిల్లవాడికి ఏం తెలుస్తుంది లోకం? అసలు ఏమైనా తెలుసా? పసిపిల్లవాడికి బోసి నవ్వులు నవ్వుతాడు నువ్వేం మాట్లాడినా. నేను కూడా అంతే. దేవుని బిడ్డలైన వాళ్ళందరూ అంతే, దేవుని చేత పుట్టబడిన వాళ్ళంతే, వాక్యం చేత కనబడిన వాళ్ళంతే ఉంటారు. ఇది గంటాపదముగా నేను చెప్పగలను. నేను సవి చూశాను కాబట్టి, నా గుండెల నిండా ఆ వాక్యాన్ని ప్రభువు పెట్టాడు కాబట్టి ఆ వాక్యము ప్రజ్వలింపబడుతుంది. అంతేగాని ఏదేదో ఇక్కడ పుల్లలు పెట్టుకొని, ఇక్కడ మడతలు పెట్టుకొని, ఇక్కడ రాసుకొని, ఇక్కడ ఎన్ని నథింగ్. ఇంకా నీకు వాక్యం అనే ధనము నీ హృదయంలో ఉంటే నువ్వు పరలోక రాజ్యానికి వారసుడమని తెలియదా నీకు అంటాడు ప్రభు. పరలోకం చేరేది నువ్వు ఆ వాక్యమైన ధనం చేత. గుండెలలో ఉండే వాక్యం ఉందే, అది నిన్ను పరలోకం చేర్చేది. ఏది చేర్చదు? ఈ ధనము పనికిరాదు, ఈ ధాన్యం పనికిరాదు, బిల్డింగులు పనికిరావు, ఏమీ పనికిరావు. ఇది నేను అన్వేషణ చేసి చెప్తున్నాను. హృదయములు వాక్యం గుండెల నిండా ఉండాలి, అంచుల నిండా ఉండాలి. రాతి బాణుల అంచుల నిండా ఆ ద్రాక్షరసం ఉన్న రీతిగా, అద్భుతము జరిగిన రీతిగా నువ్వు కూడా వాక్యము గుండెల నిండా ఉంటే, ఆ వాక్యం నిన్ను డైరెక్ట్గా పరలోక రాజ్యం తీసుకెళ్తుంది. అది ఆ వాక్యమై ఉన్న దేవుడు జన్మించాడు శరీరధారిగా. ఈ సత్యాలన్నీ వాస్తవమేనా కాదా? వాస్తవం, ముమ్మాటికి వాస్తవం, సత్యం. వాక్యం సత్యం. ఆ మహిమాన్వితుడు ఆయనే నా దేవుడండి. నేను ప్రకటిస్తున్న దేవుడు ఆయనే, యేసు ప్రభుల వారు. నా పాప విమోచన కలిగించిన దేవుడు, నన్ను రక్షించిన దేవుడు, నా భూలోకములో నేనేం చేయాలో అవన్నీ లిఖించిన దేవుడు, నన్ను నడిపిస్తున్న దేవుడు. అందుకే నడిపించు దేవా నీ అడుగు జాడల్లో నిలిచెద ప్రభువా నీ సాక్షిగా ఇలలో అని రాసుకున్నాను. ప్రభువా నీ సన్నిధిలో పరవశించి పాడెదను. ఎన్ని మాటలు నేను ఎట్లా వచ్చినాయని ఇప్పుడు నెమరు వేసుకుంటున్నా. నేను ఈ మాటలు ఎట్లొచ్చినాయి చాలామంది నన్ను అడుగుతారు. నన్ను ప్రేమించే నా ప్రియ సహోదరులు అడిగితే ఈ పరిశుద్ధ గ్రంథం చూపిస్తాను నేను. ఇందులో ఉన్నవి బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు గుప్తమై ఉన్నవి ఇందులో. దాన్ని గని ఈ బైబిల్ గ్రంథం, ఈ గ్రంథాన్ని పట్టించితే, ఆ వాక్యము గుండెలలో ఉంటే ఈ ప్రజలింపబడతాయి ఆ దినములలో చెప్పా. అందుకే దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు, దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూసేదారు. వర్తమానము, ఎన్ని వర్తమానాలు విన్నా మీ మనసు కలగట్లేదు. కానీ ఒక్క వర్తమానము ఆ దూత చెప్పిన వెంటనే ఆ గొల్లలు, ఆ జ్ఞానులు, మరి ఆ కాపరులు, ఆ దేశంలో గొర్రెలు కాచుకునే కాపరులు, ఆ పొలము ఎవరిదో తెలుసా? బోయాజుది ఆ పొలం.
బెత్లెహేములో బోయాజుకు ఉన్న పొలము ఇస్తీరని ఎవరికి లేదు. అంత ధనవంతుడు బోయాజు ఆ పొలాన్ని ఇచ్చాడు. తెలుసా అండి? ఆ గొర్రెలు కాసే పొలం ఎవరిది అనుకుంటున్నారు? బోయాజుది. పవిత్రమైన గొర్రెలై దహన బలి పశువుగా వధించటానికి కోసం, పాప పరిహారార్థ బలి కోసము మేపే గొర్రెలై, ఎవరి వంక లేని గొర్రెలై, డాగు మచ్చ గుడ్డి గులాబీ గుడ్డి ఇలాంటి కాదు, శ్రేష్టమైన గొర్రెలను మేపే కాపర్లు వాళ్ళు. ఆ కాపర్లకి వర్తమానము తెలుసా? ఎందుకో తెలుసా? ఇక మీరు గొర్రెలు కాయాల్సిన అవసరం లేదయ్యా. లోక పాపను మోసుకొని పోయి గొర్రె పిల్ల జన్మించాడు. ఇల్లు చూడండి, బెత్లెహేములో శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉన్నాడు ప్రభువు. ఆయనే యూదుల రాజు. ఆయన్ని మీరు వెళ్ళి పూజించండి అన్నప్పుడు పరుగులు పూజించారు గొల్లలు. 2 సంవత్సరాలకి అక్కడ నక్షత్రం చూశారు. 2 సంవత్సరాలు పట్టింది అక్కడ తూర్పు దేశం నుంచి వచ్చేలేకే, బెత్లెహేము ఇక్కడికి వచ్చేలేకే, యెరూషలేము వచ్చేలేకే. అప్పుడు ఈ 2 సంవత్సరాల పిల్లలను వధించమని ఎందుకు చెప్పాడు తెలుసా? వాళ్ళు యానం చూసావు, అది ఆ కాలగమనం చూసినప్పుడు 2 సంవత్సరాలకే ఇది అయింది. అప్పుడు 2 సంవత్సరాల పిల్లలను వధించమని ఆజ్ఞాపించాడు హేరోదు. అప్పుడు ఈ యేసుప్రభుని చంపిపడేయాలని. నేనే రాజునైతే ఇంకొక రాజు గెలిచాడా అని మీరు చూసి నాకు వర్తమానం తీసుకురమ్మన్నాడు. నిజంగా తీసుకుపోతే దూత బతకనిచ్చోడా హేరోదు? కపటోపాయం. చాలామందికి ఈ దినాల్లో కపటోపాయం ఉంది. దేవుని బిడ్డలారా గమనించండి, నిన్ను కపటోపాయంతో మోసం చేస్తున్నారు, నిన్ను అపహరిస్తున్నారు. కపటోపాయము ఆ యోరోదు రాజుకున్న ఆ కపటోపాయము ఇప్పటికీ ఉంది. ఇళ్లల్లో చాలామందిలో ఉంది. లేదంటారా? గమనించండి, చూసుకోండి. నేను మోసం చేస్తారు తెలుసా? మోసపోకుడి అంటారు దేవుడు. మోసపోకుండా చూసుకోండి అంటాడు ప్రభు. ఇలాంటి వాళ్ళు ఉంటారు, జాగ్రత్త అంటాడు ప్రభు. అపవాది పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండమంటాడు. నువ్వు ప్రభువు జన్మించుంటే నీ హృదయంలో నువ్వు జాగ్రత్తగా ఉంటావు, ప్రభువుని ఆరాధిస్తావు, గంతులు వేస్తావు. అది లోకపాపమును మోసుకునే గొర్రె పిల్ల. తెలుసా అండి? మనము దేవుడు ఇంత గొప్ప కార్యాలు చేస్తే మనం మరిచి ఎలా నిద్రపోతాము చెప్పండి? ప్రభువుని మరిచి ఉంటామా? మనం మర్చిపోవచ్చండి. చూసారా, మనం మర్చిపోతున్నాము. కానీ ప్రభువు మర్చిపోతే ఒక్క క్షణం భూలోకంలో జీవించలేవు. ఇది గుర్తుపెట్టుకో. నిన్ను ప్రభువు మర్చిపోతే, ఆయన మరువని దేవుడు కాబట్టి, మారని దేవుడు కాబట్టి ఇలాగా జరుగుతుంది. అదే ప్రభు మర్చిపోయో నిన్ను విడిచిపెట్టో చేస్తే భూలోకము విడిచిపెట్టాల్సిందే. నువ్వు భూలోక ఈ గడ్డి గింజల పచ్చం నీకు ఉండదిక. కనుక గమనించండి, వాక్యాన్ని గ్రహించండి ప్రియమిత్రమా. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. తెలుసా? సమయం ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. దేవుని వాక్యము మీకు ప్రకటించబడుతున్న ఈ సమయము శ్రేష్టమైన సమయముగా భావించి ప్రభువుని నీ సొంత రక్షకునిగా అంగీకరించు. ఒప్పుకో, నీ నోటితో ఒప్పుకో, నా రక్షకుడు, నా విమోచకుడు అని. నాలో ఉన్న జీవమే నా ప్రభు. ఆ విషయాలు నువ్వు ఎప్పుడైతే గమనిస్తావో ప్రభు నిన్ను దర్శిస్తున్నట్టు. నీకు గమనంలోకి రావట్లేదనుకో ఆ మాటలు, నువ్వు సాతానుతో ఉన్నట్టు, సాతాను ఆ కబండ అస్తముల కింద ఉన్నట్టు, నువ్వు సాతాను ఏం చెప్తే అది చేస్తున్నట్టు. నువ్వు ప్రభు చెప్పే మాటలు శ్రేష్టమైన మాటలే, ఇలువతో కూడిన మాటలు. నీకు ఇలువ రావాలంటే, గౌరవ మర్యాదలు రావాలంటే ప్రభు గాడిద మీద ఆసీనుడైతే గాడిదకి ఘనత వచ్చింది. నీకు ఎందుకు రాదు? ఆయన ప్రియ కుమారుడు నువ్వు. ఆయన ప్రభు ఏమో నా ప్రియ కుమారుడని యేసు ప్రభువుల వారిని అన్నాడు. యేసు ప్రభువుల వారేమో నా ప్రియ కుమారులారా అంటున్నాడు. నా ప్రియ దేవుని, నా సొత్తైన ప్రజలారా అంటున్నాడు. చూసా ఎంత రిలేషన్ మనకు ప్రభుతో. అది అండి వాస్తవము, సత్యము. అయితే దేవుని బిళ్ళారా, మనం చూసినట్లయితే అంటాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 3వ వాక్యంలో, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎలా తప్పించుకుందుము.
ఎట్లా తప్పించుకుంటావు అంటాడు ప్రభు. రక్షణ మనకుంటే ప్రభు మనకు ఈ క్రిస్మస్లన్నీ ప్రతిదినము క్రిస్మసే, ప్రతిదినం సంవత్సరం అంతా క్రిస్మసే. ఈ డిసెంబర్ మాసము ఈ 20వ తారీఖు వరకే కాదు క్రిస్మస్. వాస్తవంగా ప్రభు 20వ తారీఖు పుట్టాడంటానికి కారణాలు బైబిల్ గ్రంథంలో లేవు, కానీ 25 నుంచి లెక్కేసుకుంటే 1వ తారీఖు వరకు 8వ రోజున యెరూషలేములో సున్నతి చేయబడెను అని రాయబడి ఉంటుంది. తెలుసా? యెరూషలేముకి వెళ్ళిపోయి సున్నతి 8వ రోజున సున్నతి చేయబడింది. ఆ తర్వాత సున్నతి చేయబడిన తర్వాత వెళ్ళిపోయారు. ఎక్కడికి? నజరేతుకి వెళ్ళిపోయారు. నజరేతుకి వెళ్ళిపోయి నజరేతులో 2 సంవత్సరాలు ఉంటే నజరేతులు కలుచుకున్నారు ఈ జ్ఞానులు. మనోళ్ళు ఒకటే పాకేసి ఆ పాకలు ఏం చేస్తారంటే గొల్లలు, జ్ఞానులు, వీళ్ళు వాళ్ళని నక్షత్రం పెట్టి చేస్తాం మనం. అర్థం చేసుకోండి, వాక్యము కదా, వాక్యము వ్రాయబడినవి తప్ప మనం ఏమి ఇది చేయకూడదు కదా. ఆ 2 సంవత్సరాలకి దాని మీనింగ్ కూడా చెప్తున్నాను కదా. 2 సంవత్సరాల లోపున్న బాలులందరినీ వధ చేశాడు కదా హేరోదు రాజు. అంటే ఎప్పుడు చెప్పారు హేరోదు రాజుకి? వాళ్ళు వచ్చి మత్తయి సువార్త 2వ అధ్యాయంలో యూదుల రాజుకు పుట్టినవాడు ఎక్కడని ఎప్పుడు అడిగారు? వాళ్ళు అడిగి వెళ్ళిపోయిన తర్వాతనే కదా హేరోదు రాజు పసిబిడ్డలందరినీ హతం చేసింది 2 సంవత్సరాలు నిన్న వాళ్ళని. అయితే ప్రభు దూత గాబ్రియల్ దూత యేసేపుకి మరియమ్మకు ప్రత్యక్షమై మీరు ఐగుప్తుకి వెళ్ళిపోండి, హేరోదు ఇలా చేస్తున్నాడు. మనకు కూడా చెప్తాడండి, ఏం ఆపదలు ఇస్తే ప్రభువు చెప్పకుండా ఏది చెయ్యడు ప్రభువు. అది ప్రభువు మన చేసే పని. మనకు చేసే పని ఏంటంటే ప్రతి విషయము ప్రభు మనతో చెప్తాడు. మనము ప్రభువుకి ప్రార్థన చేసి ఎట్ట చెప్తామో మనకు కూడా మనకు జరగబోయే ఇవన్నీ చెప్తున్నాం. మన కార్యాలు ఇవన్నీ, ఈ కార్యాలు గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నామంటే ఎవరికి చేస్తున్నామో మనం చేతనవుతుందా? ప్రభు చేస్తున్నాడు. ప్రభు చేసే కార్యాలు గొప్పవి, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేస్తాడు. ప్రభుని కలిగిన జీవించిన బిడ్డలకి గొప్ప గొప్ప కార్యాలు ఊహలకు అందం. మోసే చూసారా? ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి పడేశారు. అరణ్యంలో చూసావా? మన్నాను కురిపించాడు. బండ నుంచి చూసావా? నీళ్ళను ప్రవహించేశాడు. దేవుని కార్యాలు గొప్పయా? నువ్వు చేసే కార్యాలు గొప్పయా? మనసులను మెప్పించడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, అవి మానుక. నేనైనా నువ్వైనా మానుక. దేవుణ్ణి పెట్టు, దేవుణ్ణి మహిమపరచు, దేవుని కొరకు జీవించు. కనుక ప్రియ దేవుని బిళ్ళారా, ఇక్కడ గమనించినట్లయితే మనం వాక్యాన్ని ఫిలిప్పీ సంఘంతోనే అపోస్తున్న పౌలు గారు 2వ అధ్యాయంలో ఇంకా కొన్ని మాట 7వ వాక్యం చదువుకుందాం. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణము పొందునంతగా శిలువ మరణం పొందునంతగా విధేయత. చూసారా? విధేయత ఎక్కడి వరకు చూపించాడు ఆయన? శిలువ మరణము పొందినంత వరకు విధేయత చూపించాడు. నువ్వు ఎంతకాలం చూపిస్తున్నావు? నీ సోదరుడు ఏదైనా చిన్న మాట అంటే 10 మాటలు చెబుతున్నావు, 10 మాటలు వాడి మీద మాట్లాడుతూ ఉన్నావు. అవునా కదా? నా ప్రభువుని పోలి నడుచుకో. క్రీస్తు యేసున కలిగిన మనస్సు అనేది అక్కడ 5వ వాక్యంలో రాయబడి ఫిలిప్పీ సంఘము పౌలు గారు 5వ క్రీస్తు యేసున కలిగిన మనస్సు మీరును కలిగి ఉండండి. అది క్రీస్తు యేసున కలిగిన మనస్సు మనకు ఉండాలి. ఆయన గుణాతిశయం ఉండాలి. ఆయనతో ప్రయాణం చేసే ఆ భాగ్యం అనేది, ఆ మహిమైశ్వర్యం అనేది ఎండతగినదని ఎంచుకోవాలి. అంతేగాని మనం చేసే పరిస్థితులు, మనం చేసే పద్ధతులు, మనం చేసే ఇవి మనం బతకటానికి కోసమే ప్రయోజనం అవుతాయి. కానీ ఒకవేళ అయ్యవచ్చు, కానీ అవి శాశ్వతం కాదు. అశాశ్వతమైన దానికోసము ప్రయాసపడొద్దు మిత్రమా. శాశ్వతమైన దానికోసం ప్రయాసపడు. శాశ్వతమైనది పరలోక రాజ్యం. ఈ లోకంలో ఏముంది? నీకు ఏమి సంపాదించినా ఏముంది? నా కళ్ళ ముందే కొంతమంది కోటీశ్వరులు ఇక్కడి నుంచి పోయి వెళ్ళిపోయారు మన కరోనాలో. వాళ్ళ బయోడేటా అంతా నేను చూసా. చెప్తున్నాను, కోటీశ్వరులు వాళ్ళకి ఎక్కడెక్కడ ఆస్తుందో వాళ్ళ కొడుకులకే తెలియట్లేదు, వాళ్ళ కుమారులకే, వాళ్ళ ఇంటి వాళ్ళ సభ్యులకే తెలియదు. సంపాదించాడు, బాగానే ఉంది. ఏమి
కనీసం ఇంటి దగ్గర పెడతానికి కూడా పెట్టనివ్వలేదు కొడుకులు. దీనికోసం ఎందుకు అంత ప్రయాస? నా ప్రభు వచ్చాడు రిక్తుడుగా వచ్చాడు. నువ్వు రిక్తుడంటే నువ్వు అసలు చాలా దానికి యాక్సెప్ట్ చేయవు. నీ జేబులు ఎప్పుడూ కూడా ఉండాలి బాగా. నువ్వు రిక్తుడుగా వెళ్ళి స్వార్థ ప్రకటించి వాళ్ళు పెట్టిన భోజనం దీన్ని తృప్తిపడు. ఎంత సంతోషమో, ఎంత ఆనందమో. రిక్తుడు రిక్తాస్తాలు, లోక భోగము మొత్తము, ఈ భాగ్యమంతా. సాతానుడు అంటాడు ఒకసారి ప్రభుత్వం ఏమని, ఇదంతా నీకు ఇస్తానని. లాస్ట్ ఫైనల్గా నేను చెప్పేది అంటే, కోల్పోయిన మహిమను తిరిగి ఇవ్వటాని కోసమని రక్షకుడుగా అవతరించాడు నా ప్రభు అంటాను. నేను ఛాలెంజ్ చేసి చెప్తాను. కోల్పోయిన మహిమ, అవ్వ ఆదాములు కోల్పోయారు మహిమ, తిరిగి మనకి ఇవ్వటాని కోసం రక్షకుడిగా, లోక రక్షకుడిగా నా ప్రభు అవతరించాడు. ఇది క్రిస్మస్. ఇప్పుడు చెప్పు, హ్యాపీ క్రిస్మస్ అను, మేరీ క్రిస్మస్ అను, ఇంకా ఎగిరి గంతులే. అది ఆనందం. కోల్పోయిన మహిమ నీకు వచ్చింది తిరిగి. ఆదాము అవ్వలు కోల్పోయారు మహిమ ఆ ఏదేను తోటలో. తెలుసా, మహిమలో ఉండేవాళ్ళు, ప్రభుతో మాట్లాడేవాళ్ళు, ఆ అనుభూతిని సమస్తమును కోల్పోయిన ఆ మహిమ భూలోకమంతా వ్యాపించి భూలోకమంతా పాపం శాపంతో నింపబడితే రక్షకుడిగా అవతరించి మన పాప శాపములను కొట్టివేశాడు, సిలువలో కొట్టివేశాడు, రక్తము ఒలికించాడు, యెరూషలేము వీధులలో రక్తం ఒలికించాడు. ఇది నా ప్రభు టాలెంట్. నీ టాలెంట్ ఏంటో చెప్పు నాకు. నా ప్రభు టాలెంటు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు యొక్క టాలెంట్, రక్షకుడి యొక్క టాలెంటు అది. ఎవరిని రక్షించావు నువ్వు? నేనంటేనేమో దేవదన గారు ఆయనకేంటి అని ఏదేదో మాట్లాడుతావు. నో, అవన్నీ నోరు మూసుకో. ఎందుకు చెప్తాను తెలుసా? వాస్తవం ఇది. ఎవరిని రక్షించావు? ఆత్మీయ అంటున్నావు. ఏడా ఆత్మీయ? దేవుని కొరకు మళ్ళించు, నీ కొరకు మళ్ళించుకోగాబాక. సంఘము దేవుణ్ణి స్వరక్తమిచ్చి సంపాదించింది. పాపముల నుంచి, శాపముల నుంచి, సమస్త బలహీనతల నుంచి ఏదైతే భూలోకములో ఉందో దాన్ని ఎంత కొట్టివేసి సంఘాన్ని రక్తము చేత సంపాదించుకున్నాడు. రాజ్యముగా చేశాడు, దేవునికి అప్పచెప్తున్నాడు, రాజవాసులుగా చేశాడు. సంఘం అది. సంఘమా మేలుకో, పురికొల్పబడు, రక్షకుని ఆనందించు. సంఘమా ఎగిరి గంతులేయి. సంఘములో ఉన్న ప్రతి బిడ్డ ఆనందించు, పరవశించు. ఆ గొల్లలు ఆనందించారు, గంతులు వేశారు. కాపరులు, మరి మహాజ్ఞానవంతులు వారు వచ్చి సాగిలపడ్డారు. నువ్వు సాగిలపడతావు ఎంతసేపు అని? గనుక మరి మన కొరకు రక్షకుడు అవతరించాడు. రక్షకుడు ఆయనే ప్రభు అయిన క్రీస్తు, ఆయనే యేసు ప్రభు అని నోటితో ఒప్పుకుంటే చాలు. ఆయన జాలిపరుడు, దయామయుడు, కరుణామయుడు, ప్రేమామయుడు, ప్రేమ వాత్సల్యం కలిగిన దేవుడు, ఇడువని ఎడబాయని దేవుడు, నీ కొరకు పూటబడిన దేవుడు, ప్రాణం అర్పించిన దేవుడు. అట్టి దేవుణ్ణి మనము చేర్చుకొని క్రిస్మస్ దినాల్లో ఆనందించడం ఎంత భాగ్యమో, ఎంత ఆనందమో, ఎంత సంతోషము, మహా సంతోషము. ప్రజలందరికీ కలుగవు మహాసంతోషకరమైన స్వార్థమానము నేడు మీకు తెలియజేయుచున్నా. ఇది స్వార్థమానం. నేడు ఈరోజే తెలియపరుస్తున్నా. ఆ రోజు నేడని రాయబడిన వాక్కు ఈరోజు కూడా, నేడంటే ఈరోజు కూడా మహాసంతోషకరమైన స్వార్థమానము. ప్రభు పుట్టాడనే స్వార్థమానము. కనుక ప్రియ దేవుని పిల్లరా, అయితే మరియమ్మ తల్లి భర్త యేసేపు కూడా నీతిమంతుడని రాయబడింది. తెలుసండి, నీతిమంతులుగా బ్రతకాలి మనం ఈ లోకంలో. నీతిమంతుని కలిగి జీవించాలి. అప్పుడు మనం నీతిమంతులు అవుతాం, యథార్థవంతులు అవుతాం, దేవుని ఎంబడించు వారి అవుతాము, దేవుడి పనులు చేసేవారిగా ఉంటాము, స్వార్థ ప్రకటిస్తాము, కీర్తనలు పాడుతాము, అన్నీ దేవుడు కృపావరాలు అన్నీ ఇస్తాడు. కనుక దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు, దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొని ఉండటం మీరు చూసేదారు. మనం కూడా చూడాలండి, ప్రభుత్వం సంతసించాలండి, ప్రభువులు ఆనందించాలండి, హృదయం నిండిపోవాలండి.
గంతులు వేయాలండి, ఉప్పొంగాలండి హృదయము. ఆ ఉప్పొంగిన హృదయంతో కీర్తనలు పాడాలా అండి, పరవశించాలి. అట్టి భాగ్యము, అట్టి మహిమైశ్వర్యము దేవుడు మనందరికీ దయచేయునుగాక. క్రీస్తు మనలో ఉదయించునుగాక, మన హృదయాలలో ఉదయించి పరిమళించునుగాక. క్రీస్తు ఆ యొక్క సూర్యోదయం వలె మన ఉదయకాలంలో, మరి సూర్యోదయము ఎలాగైతే సూర్యుడు ఉదయిస్తాడో అలాగ మన హృదయాలలో ఉదయించునుగాక. అట్టి కృప, అట్టి మహిమేశ్వరం దేవుడు మనందరికీ దయచేయునుగా. క్రిస్మస్ మరియు రానున్న నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిచ్చేస్తున్నాను. కనుక ఈ వాక్యమున ప్రతి హృదయము తెరవబడి దేవుని కొరకు జీవించుదురుగాక. ఈ పండగలో ప్రతి కుటుంబము ఆనంద డోలికలో తేలియాడబడుగాక. కొరత అనేది లేకుండా సమృద్ధి దేవుని ఆశీర్వాదములు దేవుడు మనందరికీ కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడమైన తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీరేనైనా మా కొరకు రక్షకుడిగా అవతరించావు. మా పాప శాపములు కొట్టివేశావు. అందును బట్టి మీ కృతజ్ఞతలు ప్రభు. నాయనా, పరలోక దూత సైన్య సమూహము కూడా భూలోకంలో స్తుతించారు, స్తోత్ర గీతాలు పాడారు. మేము కూడా సంతోషించే భాగ్యం మాకు దయచేయండి. భూలోకమంతా సంతోషించు భాగ్యం దయచేయండి. భూలోకంలో నిన్ను కలిగి నీ బిడ్డలందరూ ప్రభువా పరవశించడానికి కృప దయచేయండి. వారి కుటుంబము, వారి బిడ్డలు నాయనా, వారి రక్త సంబంధులు కాకుండా ఇరుగు పొరుగు వారిని ప్రేమించి నాయనా బహుమానాలు పంచుకొని నాయనా పేదలను కటాక్షించి అట్టి కృపావరాలతో మమ్మల్ని అందరినీ ఆయుత్తపరచమని, ఈ దినాశీర్వాదములు మెండుగా కుమ్మరింపచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి. మీ అందరికీ శుభవందనాలు.